ఇప్పటికీ మా ఊళ్ళో వార్డ్రేవ్ రవి అని ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గరికి మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ మధ్యలో వచ్చి మాట్లాడితే దానివల్ల 1 గంట తర్వాత ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బయట అని అడుగుతారు. 1 గంట వరకే ఇస్తాడు ఆయన ఓపీ, భోజనానికి వెళ్ళిపోవడానికి వీలుగా. ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు. వెంట వచ్చిన వాళ్లతో కలిపి 100 మంది ఉన్నారండి అంటే వెంటనే ఏదో బయట చిన్న బడ్డీ నుంచి కాదు, పెద్ద హోటల్ నుంచి 100 మందికి తినడానికి ఒక్కొక్కరికి 2 సమోసాలు ఒక్కొక్క కాఫీ తప్పును తెప్పించిస్తారు. ఇచ్చి వాళ్ళందరూ సమోసాలు తిని కాఫీ తాగిన తర్వాత మళ్లీ చూసేటప్పుడు లోపలికి వచ్చిన వాడికి ప్రతి వాడికి ముందు లేచి నిలబడి 2 చేతులు ఎత్తి క్షమార్పణ చెప్తారు. అమ్మా, నేను మిమ్మల్ని 12, 1 గంట మధ్య చూడాలి, కానీ మధ్యలో అదిగో పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడవలసి వచ్చిందమ్మా, మీకు ఆలస్యం అయింది, అందుకు 2 సమోసాలు కాఫీ తిని తాగారా అమ్మా, మీకు ఇవాళ నా వల్ల భోజనం ఆలస్యమైంది, నన్ను క్షమించండి అమ్మా అని ప్రతి వాళ్ళకి క్షమార్పణ చెప్పి వైద్యం చేస్తాడు. చదువు వేరు, సంస్కారం వేరు.